వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఈ నెల 31వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంకాలమ్మ గుడి వద్ద ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 4:30 నుంచి కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న బ్రాహ్మణ కుటుంబాలకు ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. వధూవరులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శివపార్వత కళ్యాణం చేస్తే మంచిదని ఇది అందరికీ అండి, కేవలం బ్రాహ్మణులే కాదు అందరు కూడా. అయితే బ్రాహ్మణులుగా మేము 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో బ్రాహ్మణుల్లో వధువులు ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి 30వ తారీఖు అంటే శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి 8 గంటల దాకా శివపార్వత కళ్యాణం నిర్వహిస్తున్నాం. పాల్గొన్న వారందరికీ కూడా ఆ రోజు రాత్రికి మరి ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే 31వ తారీఖు మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4:30 నుంచి ఉదయం 4:30 నుంచి 8:30 దాకా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చక్ర దర్శన కార్యక్రమాన్ని 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. అందరికీ ఆయుష్యోహం కనుపమైన వస్త్రాలు బహుకరించి స్వర్ణ మంగళధారణ కూడా చేస్తూ ఉన్నాం. ఇది దాతల యొక్క సహకారంతో 15 సంవత్సరాలు. ఇది కంచి స్వామి వారి ఆదేశానుసారం కార్యక్రమం చేస్తున్నాం. అలాగే అఖిల భారత స్థాయిలో 35వ వివాహ పరిచయం చేస్తున్నాం. తిరుపతిలో ఇది 26 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతాం. అలాగే మరి మొన్నటిదాకా 15వ తారీఖు దాకా మే 15వ తారీఖు దాకా ఉచితంగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారి పేర్లన్నీ కూడా నమోదు చేసుకుని మరి 30వ తారీఖు సాయంత్రం పరిచయ వేదిక అయిన తర్వాత సుమారు 1500 అడ్రస్లు అబ్బాయిలు అమ్మాయిలతో కూడిన అడ్రస్ ఉచితంగా కూడా అందిస్తాం. అయితే 31వ తారీఖు స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టాం. అంటే ఇప్పటిదా 15వ తారీఖు తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరూ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఆదివారం రోజు 31వ తారీఖు మార్నింగ్ 9 గంటల నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది తిరిగి కూడా మళ్ళా బుక్ రూపంలో ఉంటుంది. దీనికి మరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ ట్రేడ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గారు అయినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గారు మరి వారు వస్తున్నారు. వారితో పాటు లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారిని, అలాగే సుబ్బనమ్మ గారిని, అలాగే లోకల్ మా సిమ్స్ డైరెక్టర్ గారిని, ఇంజనీరింగ్ కాలేజ్ సిమ్స్ డైరెక్టర్, అన్ని కులాల వాళ్ళు మేము కూడా మార్గదర్శకంగా ఇది మొదలెడుతూ ఉన్నాం. కాబట్టి ఈ శివపార్వత కళ్యాణంలో తల్లిదండ్రులైనా సరే పిల్లలైనా సరే అందరినీ రమ్మన్నా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు భోజనానికి ఏర్పాటు చేస్తాము. వచ్చిన మా పెద్ద దాతలు సహకారంతో ఇన్వైటింగ్ వరకు అందరినీ కూడా ప్రజాప్రతినిధులు, ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే మంచి జరిగేదాన్ని 10 మందికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంది కాబట్టి వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటిదాకా 26 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి 26 సంవత్సరాలు నిర్వహిస్తున్నామంటే దానిలో మరి ఫ్రంట్ అండ్ మీడియా కొడితే కాదు, మీ యొక్క సహకారంతో చేయగలుగుతారు. 26 సంవత్సరాలు చేయడానికి సామాన్య విషయం కాదు. కాబట్టి దానికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి మాకు విషయాలు తెలియజేస్తున్నారు. అందుకనే